మెదడులో ఏర్పడిన మచ్చలు కరుగుతాయా లేదా? నేను డాక్టర్ జేఎస్ కుమార్, న్యూరో ఫిజిషియన్ ఫ్రమ్ భీమవరం. చాలామంది పేషెంట్స్ స్ట్రోక్ వచ్చిన తర్వాత లోపల క్లాట్ ఏర్పడిందని చెప్తాము. అయితే క్లాట్ కరిగిందో లేదో అని భయం. ప్రతిసారి వచ్చినప్పుడు డాక్టర్ గారు క్లాట్ కరిగిందో లేదో ఒకసారి స్కాన్ చేసి చూద్దాం అంటారు అనమాట. క్లాట్ అంటే ఏంటంటే మెదడులో రక్తనాళం బ్లాక్ అయినప్పుడు మెదడుకి సరఫరా తగ్గుతుంది. దానివల్ల మెదడు డ్యామేజ్ అవుతుంది. తర్వాత ఓవర్ టైము ఆ క్లాట్ కరిగిపోయినా సరే మచ్చ ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేతి మీద దెబ్బ తగిలింది అనుకోండి, బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగు గడ్డ కరిగిపోతుంది, కానీ ఆ మచ్చ అలా ఉండిపోతుంది. అలాగే బ్రెయిన్లో కూడా మచ్చ ఉండిపోద్ది అనమాట. నెక్స్ట్ టైం మనం క్లాట్ ఉందా లేదా అని స్కాన్ తీస్తే ఆ మచ్చ అలాగే ఉంటుంది, కానీ ఆ బ్లడ్ క్లాట్ కరిగిపోద్ది. అలాగే రక్తనాళం పగిలింది అనుకోండి, హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. దానిలో అప్పుడు బ్లీడింగ్ అయ్యి బయటకు వస్తుంది. బయటకు వచ్చి రక్తం బయటకు వచ్చి గడ్డ కడుతుంది. ఆ గడ్డ ఓవర్ టైం కరిగిపోతుంది, కానీ మచ్చ ఉండిపోద్ది అనమాట. సో ఎప్పుడు చూసినా మచ్చ అలాగే ఉంటుంది. చేతి మీద దెబ్బ తగిలింది అనుకోండి, ఎప్పుడు చూసినా మచ్చ అలాగే ఉంటుంది. అలాగే బ్రెయిన్లో మచ్చ, అది క్లాట్ కరిగిపోద్ది కానీ మచ్చ పోదు. సో దానికోసం మాటిమాటికి స్కాన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే కొత్తగా పక్షవాతం పెరిగినట్లుగా కానీ, లేకపోతే కొత్త పక్షవాతం సిమ్టమ్స్ ఏమైనా వస్తే, కొత్త క్లాట్స్ ఏమైనా వచ్చాయి లేదా అని చూడటం కోసము స్కాన్ తీస్తాము. అలాగే రక్తనాళాలు ఎలా ఉన్నాయి అని కొన్నిసార్లు మనకి ఇంతకుముందు ప్రీవియస్లీ రక్తనాళాలు బ్లాక్ ఉంటే ఇవి ఎలా ఉన్నాయి, మనం ట్రీట్మెంట్కి ఎంత రెస్పాండ్ అయింది అని దాన్ని చూడటానికి కూడా స్కాన్ తీయచ్చు. అయితే కొన్నిసార్లు ఏ కారణం లేకుండా తలనొప్పి కోసమనో మరి ఏదో కారణం కోసమో ఎంఆర్ఐ చేస్తే, సిటీ స్కాన్ చేస్తే లోపల క్లాట్స్ ఉన్నాయని చెప్పి పంపిస్తుంటారు. నరాల డాక్టర్ని చూడండి, న్యూరాలజిస్ట్ని కలవండి అని చెప్పి. సో ఇలా ఎస్పెషల్లీ స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్, లేకపోతే ఇలాగని ఫ్యామిలీ హిస్టరీ, ఇలాంటి స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనకు తెలియకుండా బ్రెయిన్లో చిన్న చిన్న క్లాట్స్ ఏర్పడి చిన్న చిన్న మచ్చలు ఏర్పడచ్చు. దాన్ని వైట్ మ్యాటర్ హైపర్ ఇంటెన్సిటీస్ అంటాం. అవి డిఫరెంట్ గ్రేడింగ్ చేస్తాం. ఫెజికా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటాయి. అయితే మరి ఇలాంటి మచ్చలు ఉన్నప్పుడు మనం ముందే జాగ్రత్త పడాలి. ఇలాంటి మచ్చలు ఉన్నప్పుడు ఫ్యూచర్లో స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ. అలాగే మచ్చలు పెరుగుకుంటా పోతే బ్రెయిన్ కెపాసిటీ తగ్గొచ్చు అనమాట, డిమెన్షియా రావచ్చు. కాబట్టి ఇలా మచ్చలు ఏర్పడుతున్నప్పుడు ఎస్పెషలీ స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాలి. బీపీ, షుగర్, ఆల్కహాల్ కంట్రోల్ చేసుకోవాలి. ఆల్కహాల్ కట్ చేయాలి, స్మోకింగ్ కట్ చేయాలి, కొలెస్ట్రాల్ లెవెల్ కట్ చేయాలి. అలాగే డైటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. దాంతోపాటు ఈ మచ్చలు ఎక్కువ ఉన్నప్పుడు ఆస్పిరిన్, అలాగే క్లోప్రాగిల్ అంటే రక్తం పలసం చేసే బిళ్ళలు, అలాగే కొలెస్ట్రాల్ బిళ్ళలు కూడా వాడతాం. సో ఇవి పెరగకుండా చూసుకోవాలి. సో ఏర్పడిన మచ్చలు అలాగే ఉంటాయి, కానీ క్లాటు కరిగిపోతుంది. సో దానికోసం మాటిమాటికి స్కాన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. రిస్క్ ఫ్యాక్టర్స్ని బాగా కంట్రోల్ చేసుకోవాలి. మెడిసిన్ రెగ్యులర్గా తప్పకుండా వాడాలి. థ్యాంక్ యూ.